గుడికి వెళ్తున్నారా? ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి తినడానికి లేదా తాగడానికి ఏమైనా ఇచ్చి ఆలయానికి తీసుకువెళ్ళొచ్చు. అందులో తప్పు లేదు. గుడికి ఇంటికి దగ్గరలో ఉన్న పాదాలు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించడం తప్పనిసరి. పూజా సామాగ్రితో పాటు ఒక రూపాయి కాసుని కూడా ఉంచడం చాలా ముఖ్యం. కేవలం పూలు, ధూపం, కర్పూరం, పండ్లు, కొబ్బరికాయలను మాత్రమే ఆలయానికి తీసుకెళ్ళకూడదు. తమలపాకు ముక్క, ఒక వక్క, రూపాయి కాసు వాటిలో పెట్టండి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు పూజా సామాగ్రిని తీసుకెళ్లాలనే నియమం లేదు. మూల విరాట్టు దగ్గర పెద్ద సంఖ్యలో జనం ఉంటే కొందరు నవగ్రహాలకు నమస్కరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏ దేవాలయంలోనైనా ముందుగా గణపతిని దర్శించుకోవాలి. ఆ తరువాత మిగిలిన దేవుళ్ళు, దేవతలకు నమస్కరించాలి. నవగ్రహాలను ఇంటికి తిరిగి వచ్చే సమయంలో మాత్రమే పూజించాలి. కానీ నవగ్రహాలకు తల వంచకూడదు. ఇంటికి వెళ్ళిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు.